శిష్యుల విషయానికి వచ్చినప్పుడు శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకోవడానికి ముందు రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనలో గడిపి దేవునికి విన్నవించుకొని దేవుని దగ్గర నుండి జవాబు పొందుకొని తెల్లారి తర్వాత శిష్యులను ఆయన ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం దేవుని గ్రంథంలో నుండి చూస్తాం అన్నమాట. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం పరిశీలించి ఎప్పుడైతే చదువుతూ ఉంటామో వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఆ వాక్యం ఏం చేస్తుందంటే మనము తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చక్కగా మనకి కావలసిన సమాధానాన్ని, నెమ్మదిని, అలాగనే దేవుని యొక్క ఆలోచనని చక్కగా అది తెలియచేస్తూ ఉంటుందన్నమాట. అందుకని మొదట చేయవలసిన పరిస్థితి ఏంటంటే ప్రతి విషయాన్ని దేవునికి విన్నవించుకోవాలి. దేవుని యొక్క సమయం కొరకు మనం ఎదురు చూడాలి, తొందరపడకూడదు. ఇప్పుడు సౌలుని మనం చూసినట్లయితే తొందరపడ్డాడు. తొందరపడి దేవుని పక్షంగా యాజకత్వాన్ని జరిగిస్తున్న, అలాగనే దేవుని పక్షంగా ప్రవక్త అయి ఉన్న, దైవజనుడై ఉన్న సమూయేలు రాకముందే అతడు ముందుగానే తొందరపడి బలులు అర్పించాడు. దానివల్ల అతడు నష్టాన్ని పొందుకున్నాడు. దేవుని సమయం రాకముందే అతడు ఈ కార్యక్రమాన్ని జరిగించినట్లుగా మనం చూస్తాం. మనము దేవునికి ప్రతి విషయాన్ని విన్నవించుకోవాలి. తర్వాత ఆయన సమయం కొరకు మనం ఎదురు చూడాలి. ఆ సమయం కొరకు ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా మన జీవితాల్లో అద్భుతమైన, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడనమాట. దావీదు మోషే విషయానికి వచ్చినప్పుడు కూడా తొందరపడ్డాడు, దావీదు కూడా తొందరపడ్డాడు. ఇలాగ దేవుని గ్రంథంలో అనేక మంది తొందరపడి చుట్టుపాటు పడ్డట్టుగా, త్రోవ నుండి తొలగిపోయినట్లుగా గ్రంథంలో నుండి మనం చూడగలుగుతాం అన్నమాట. కాబట్టి భావోద్రేకంలో, కోపంలో, భయంలో, లేకపోతే ఈ గర్వంలో ఎప్పుడు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు అని స్పష్టంగా దేవుడు మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటామో అప్పుడేం జరుగుతుందంటే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చిన వారమై ఉంటాము. దేవుడి దగ్గర నుండి మనము మేలులు పొందుకునే పరిస్థితుల్లో నిలిచిపోయి ఉంటాం అన్నమాట. ఎందుకంటే దేవుని సలహాని మనం తీసుకుంటే అప్పుడు సరైన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం. దేవుని సలహాని మనం ఎలా తీసుకోగలుగుతాము? మన స్వబుద్ధిని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదు. దేవుని మీద మనము